సుభాష్ చంద్రబోస్ జయంతిని వర్చువల్గా నిర్వహిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశభక్తిని, ధైర్య సాహసాల్ని ప్రజల్లో నింపడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి హిందూ వాహిని నిర్వాహకులు, అలాగే వేదిక మీద కూర్చున్నటువంటి అధ్యక్షులు హరిశ్చంద్ర రెడ్డి గారు, త్రివిక్రమ్జీ, ఉప్పల్ రాజన్న గారు, ఈ కార్యక్రమంలో వర్చువల్గా మనతో ప్రసంగించనున్నటువంటి ముఖ్య అతిథి శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు. మిత్రులారా, దేశమే కాదు ప్రపంచమంతా ఈరోజు సంతోషంతో ఒక ఆనందకరమైనటువంటి దినంగా భావించినటువంటి రోజు ఇది. కత్తులు పట్టి, తుపాకులు చేతబట్టి పోరాడితే తప్ప స్వాతంత్రం రాదని భావించి ఎవరెస్ట్ శిఖరం పైన హిందూ సమరస్తంభాన్ని నిలిపినటువంటి మహోన్నతమైనటువంటి ధీరోదాత్తుడు సుభాష్ చంద్రబోస్. ప్రపంచంలో ఒక ప్రాచీనమైనటువంటి దేశంగా వందలాది వేలాది జీవనదులతో ప్రవహిస్తూ, పాడి పంటలతో తులతూగుతూ, కేవలం మన దేశానికే కాదు ప్రపంచానికి సౌభాగ్యాలు అందిస్తూ, అన్నమో రామచంద్ర అంటే అందరికీ అన్నం పెట్టగలిగేటువంటి విశాల భావనను పెంపొందించుకొని ఒక భారత మాతగా విలసిల్లినటువంటి నా తల్లి విదేశీ భావదాస్యముతో చిక్కి శల్యమైపోతున్నటువంటి సందర్భంలో ఆమె సంఖ్యలను తెగొట్టడం కోసం ఉద్యమించినటువంటి మహోన్నత నాయకుడు సుభాష్ చంద్రబోస్ జన్మించినటువంటి రోజు ఇది. ఉపనిషత్తుల్లో ఒక పదం వినిపిస్తుంటుంది, దాని పేరు త్యాగం. త్యాగం అంటే కేవలం నిర్వచించేది కాదు, బోధించేది మాత్రమే కాదు, కేవలం ప్రవచనకి మాత్రమే కాదు, దాని పద్ధతిలో ఆచరించి చూపించేటువంటి ఒక త్యాగ పురుషుడిగా, ధైర్య సాహసాలకు ప్రతీకగా, ఒక వ్యూహకర్తగా, గొప్ప లక్షణాలు కలిగినటువంటి ఒక పౌరుడిగా, దేశంలో ఉండేటువంటి 60-70 కోట్ల మంది యువతి యువకులకి ప్రేరణాదాతగా, స్ఫూర్తి ప్రదాతగా పేరొందినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ జన్మించినటువంటి రోజు ఇది. ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటువంటి పేరుతో సింగపూర్లో 1943 అక్టోబర్ 21న అధ్యక్షుడిగా, సర్వసైన్యాధిపతిగా ప్రకటించుకున్నప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి రాజులు, మహారాజులు సైతం పొందినటువంటి కీర్తిని, మాన్యతని పొందినటువంటి వ్యక్తి నేతాజీ. సంపూర్ణమైన స్వాతంత్రం దరఖాస్తులతో, అర్జీలతో భిక్షమెత్తి సాధించుకునేటువంటి స్వాతంత్రం కాదు, పోరాడి సాయుధ పోరాటంతో సాగించాల్సినటువంటి పద్ధతుల్ని, విధి విధానాల్ని వ్యూహకర్తగా రూపొందించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. చలో ఢిల్లీ అని పిలిపించినప్పుడు దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తూ భారతమాత పిలిచినటువంటి పిలుపుగా 30,000 మంది సైన్యంతో, క్రమశిక్షణతో శిక్షణ పొందినటువంటి, బలిదానానికి సిద్ధమై కదం తొక్కుతున్నప్పుడు ఈ దేశంలో ఉండేటువంటి ఒక పేదరాలు, ఒక 70-75 సంవత్సరాల ఒక వృద్ధ మహిళ ఇచ్చినటువంటి 3 రూపాయలు, అక్కడి నుంచి మొదలుకొని ఒక ధన సంపన్న కుటుంబాల్లో ఉండేటువంటి డబ్బును కూడా సేకరించి
దేశ స్వాతంత్రం కోసం ఆంగ్లేయుల గుండెలు గుభిల్లనేటువంటి పద్ధతిలో ఒక ఆజాద్ హిందూ సైన్యాన్ని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ పుట్టినటువంటి రోజు ఇది. దివ్య భారతానికి సవ్యసాచై నవ్య భారత చక్రవర్తి వెలిగినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. స్వాతంత్ర వీర సావర్కర్ లాంటి వందలాది వేలాది మంది భారత వీరుల్ని అండమాన్ నికోబార్ దీవుల్లో కారాగారంలో బంధించి చిత్రహింసలు చేస్తున్నటువంటి సమయంలో అటువంటి అండమాన్ నికోబార్ దీవుల యొక్క జైళ్లను పగలగొట్టి బద్దలు కొట్టి ఆ రెండింటిని స్వాధీనం చేసుకొని ఒకదాన్ని షహీద్గా ఇంకొక దాన్ని స్వరాజ్యగా ప్రకటించి ఆంగ్లేయుల నుండి విముక్తి ప్రసాదించినటువంటి ఒక కమనీయ దృశ్యాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ పుట్టినటువంటి రోజు ఇది. దోపిడీ పేరుతో మన దేశాన్ని దోచుకున్నటువంటి తెల్ల రాబందులు నా దేశంలో ఉండొద్దని తొడగొట్టి వాళ్ళని తరిమి కొట్టాలనేటువంటి పిలుపుతో 1943లో ఇంపాల్ వైపు పరిగెత్తుతూ అడుగులు వేస్తూ మణిపూర్ ప్రాంతంలో బ్రిటిష్ సేనల్ని ఓడించి మరొకసారి త్రివర్ణ పతాకాన్ని భారత గడ్డలో ఎగిరేసినటువంటి అనధికార ప్రధానమంత్రి ఎవరైనా ఉంటే అతను సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్కి ప్రేరణ స్వామి వివేకానందుడు. 15 సంవత్సరాల వయస్సులో స్వామి వివేకానందుని పుస్తకాలు చదివి స్వామీజీ బోధనలకి ప్రభావితుడై ప్రపంచంలో ఒక గొప్ప విజేతగా విశ్వవిజేతగా పేరు పొందినటువంటి స్వామి వివేకానందునికి ఒక గురువు రామకృష్ణ పరమహంస దొరికినప్పుడు నాకెందుకు దొరకకూడదని ప్రపంచంలో అలాగే భారతదేశంలో ఎన్నో వైపులా వెతికి అన్వేషణ చెంది చివరికి భారతదేశంలో వేణు మాధవ్ దాస్ అనేటువంటి ఒక గురువు ద్వారా ఆధ్యాత్మిక విద్యను బోధించుకొని అలాగే దేశబంధు చిత్తరంజన్ దాస్ యొక్క రాజనీతి శాస్త్రాలు నేర్చుకొని ప్రపంచంలో ఉండేటువంటి సమకాలీనమైనటువంటి పరిస్థితిని అవగాహన చేసుకొని భారతదేశంలో ఒక విశ్వ విజేతగా పోరాడడానికి కావలసినటువంటి అన్ని రకాల పావుల్ని ఉపయోగించుకో వ్యూహకర్తగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ప్రపంచంలో అతను సుభాష్ చంద్రబోస్. స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలు 4 సంవత్సరాలు తిరిగి ప్రపంచంలో భారతదేశ యొక్క వైభవాన్ని చాటి తిరిగి వచ్చి 1897లో జనవరి 15 నుండి కొలంబో నుంచి మొదలుపెట్టుకుని 4 మాసాల పాటు కొలంబో టు ఆల్మోరా ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో అదే 1897లో జనవరి 23వ తేదీన జానకీనాథ్ ప్రభావతి అనేటువంటి ఇద్దరు దంపతుల యొక్క కడుపులో జన్మించినటువంటి వ్యక్తి ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్చుకొని దేశానికి ఒక నిర్దేశమైనటువంటి దృష్టిని అలాగే నిర్దేశమైన దిశాదర్శనాన్ని కల్పించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ పుట్టినటువంటి రోజు ఇది. పాఠశాల కళాశాల విద్య నేర్చుకొని సివిల్ సర్వీసులో శిక్షణ పొంది దానికోసం గాను ఇంగ్లాండ్ బయలుదేరినప్పుడు సివిల్ సర్వీస్ పరీక్షల్లో 4వ ర్యాంకు సాధించి బ్రిటిష్ వాళ్ళకు ఊడిగం చేయాలా, బ్రిటిష్ వాళ్ళ దగ్గర కలెక్టర్గా పనిచేయాలా, ఈసీఎస్లో పనిచేయాలా, లేకపోతే ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టి దేశాన్ని పరిపాలించాలా అన్నటువంటి ఒక ఊగిసలాటలో తన అంతరాత్మను తానే పరిశీలించుకొని తన అంతరాత్మను తానే ప్రశ్నించుకొని ఐసీఎస్కి రాజీనామా చేసి భారతదేశంలో ఒక విప్లవ నేతగా సాయుధ పోరాటానికంటే ముందు ఈ దేశంలో ఉండేటువంటి భారత జాతీయ కాంగ్రెస్కి 2 సార్లు అధ్యక్షుడై ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల మధ్యన నిలిచినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ పుట్టినటువంటి రోజు ఇది. బ్రిటిష్ వాళ్ళ యొక్క దోపిడీని ఎదిరించి 24 సంవత్సరాల వయస్సులో మహాత్మా గాంధీ యొక్క పిలుపు మేరకి ఈ దేశంలో అన్ని రకాల ఉద్యమాల్లో దేశబంధు చిత్తరంజన్ దాస్తో పాల్గొని 11 సార్లు జైలుకి వెళ్ళి ఎన్నోసార్లు గృహ నిర్బంధం చెంది 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడై గాంధీ అంటే గౌరవం ఉన్నప్పటికీ గాంధీజీ నడిపిస్తున్నటువంటి ఉద్యమం పట్ల నిరాసక్తి చెంది వైమనస్యం చెంది ఈ దేశానికి స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళు అర్జీలు పెడితే దరఖాస్తులు పెడితే వచ్చేది కాదు. ఇది
సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వాలంటే ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాల్సిందే అనేటువంటి ఒక భావాన్ని, అభిప్రాయాన్ని వెలిబుచ్చి చివరికి గాంధీజీ యొక్క వైమనస్యాన్ని, గాంధీజీ వెలిపుచ్చినటువంటి నిరాసక్తతను ఆధారం చేసుకొని, దయచేసి ఎవరు కూడా అంటే వినిపిస్తుందా లేదని కూడా మీరు పరిశీలించకండి, డిస్టర్బెన్స్ అవుతుంటే పోవాలి. నేతాజీ అభిప్రాయాన్ని గాంధీజీ గౌరవించినటువంటి కారణంగా భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి దేశంలో 1 సంవత్సరం పాటు తనకు తానే ఒక ఉద్యమకర్తగా, నేతగా దేశ ప్రజల్ని, ముఖ్యంగా యువకులందరినీ కూడగట్టి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. మిత్రులారా, ఒక నేతాజీని ఈ దేశం ఒక భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎక్కువ కాలం చూడలేకపోయినా ఈ దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది ప్రజలు, ముఖ్యంగా 38 కోట్ల మంది ప్రజలకి మార్గదర్శనం చేయగలిగేటువంటి సత్తువ, జవసత్వాలు కలిగినటువంటి వ్యక్తిగా మనం గుర్తించకున్నా ఇక్కడ ఉండేటువంటి స్వార్థపరులు, పదవీ లాలసులు నిహితమైనటువంటి స్వార్థంతో మంకుపట్టు పట్టి రాజకీయమైనటువంటి పద్ధతుల్లో వ్యూహాలు, చదరంగాల పావుల్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితుల్లో సుభాష్ చంద్రబోస్ యొక్క ఆలోచనలు ఈ దేశానికి సంపూర్ణమైన స్వాతంత్రాన్ని తీసుకురావాలనేటువంటి తలంపు తప్ప అతని మనస్సులో ఇంకొకటి లేదు. మనందరికీ తెలుసును, 1600 సంవత్సరంలో ఈ దేశం మీదకి వ్యాపారం పేరుతో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. కానీ వాస్తవంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం పేరుతో వచ్చిందా? ఈ దేశంలో విశాలమైనటువంటి ఒక బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ కాంక్షతో వచ్చిందా అని మనం పరిశీలించినప్పుడు ఈ దేశాన్ని దోచుకోవడం మాత్రమే కాదు, నిరంతరం దోచుకుంటూ ఒక సామ్రాజ్యాధినేతగా ఈ దేశంలో రవి అస్తమించిన సామ్రాజ్యం నిర్మాణం చేయడం కోసం వచ్చిందన్నటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. ఆ విధంగా నెమ్మదిగా భారతదేశంలోకి వచ్చి ఇక్కడ సుగంధ ద్రవ్యాలు, ఇక్కడ పండుతున్నటువంటి పంటలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నేత వస్త్రాలు, ఇక్కడ ఉన్నటువంటి పత్తి, ఇక్కడ నుండి వివిధమైనటువంటి ఉత్పత్తులన్నింటినీ కూడా దోచుకొని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి 1757 రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తిని బ్రిటిష్ ప్రభుత్వం పంపించి ఆ దొంగ ద్వారా ఈ దేశంలో ఉండేటువంటి బెంగాల్ని పరిపాలిస్తున్నటువంటి సిరోజుద్దౌలా అనేటువంటి నవాబు దగ్గర ఉండే పనిచేసేటువంటి ఒక మీర్ జాఫర్ని ప్రలోభపరుచుకొని లంచమిచ్చి అవినీతికి పాల్పడి చేసి 1757లో బెంగాల్ని ఓడించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ సమయంలో మన సైన్యం సంఖ్య ఎక్కువైనప్పటికీ ఆ యుద్ధంలో మనం ఓడిపోయినటువంటి కారణంగా 1757 నుంచి మొదలుకొని 1857 వరకు 100 సంవత్సరాల పాటు ఈ దేశంలో ఉండేటువంటి కొన్ని కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఈ దేశం నుంచి విదేశాలకు తరలించబడ్డాయి. ఈ దేశంలో ఉండేటువంటి రైతులపైన, పన్నులపైన పన్నులు వేసి వాళ్ళ యొక్క నడ్డి విరగొట్టినటువంటి సందర్భాలు సమాజంలో కనిపిస్తాయి. నాణ్యమైనటువంటి వస్త్రాలు అందిస్తున్నటువంటి చేనేత కార్మికుల్ని విదేశాలకు తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా అక్కడ వస్త్రాలను నేయించి, అక్కడ మాంచెస్టర్లో మిల్లుల్లో వస్త్రాలు తయారు చేయించి చివరికి వాళ్ళకి చేతి వేలు నరికి, ఆ విధంగా సుమారుగా కోట్లాది మంది చేనేత కార్మికుల యొక్క చేతి వేలు నరికి నికృష్టులుగా తయారు చేసినటువంటి ఒక ఘన చరిత్ర కలిగినటువంటి స్థితి మనకి బ్రిటిష్ ప్రభుత్వం కనిపిస్తుంది. కాబట్టి ఈ దేశానికి వచ్చినటువంటి ఆంగ్లేయులు, ఈ దేశంలో వెలుగొందినటువంటి ఖగోళ శాస్త్రము, ఇక్కడ పెంపొందించినటువంటి పాడి పంటలు, ఇక్కడ వృద్ధి చెందినటువంటి కళా విజ్ఞానాలు, ఇక్కడ ఉండేటువంటి చరిత్ర, సాహిత్యము, కళలు, ఇక్కడ ఉండేటువంటి ప్రపంచానికి వైభవాన్ని ఇచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి సంపదలన్నిటి కూడా కాదని మభ్యపెట్టి భ్రమ కొలిపించి చరిత్రను వక్రీకరించి ఈ దేశాన్ని ఒక అనాగరిక దేశంగా, ఒక అసభ్యమైనటువంటి దేశంగా ప్రపంచంలో చూపించడం కోసం ఈ దేశంలో ఉండేటువంటి అనాగరికులు నాగరికులను చేస్తున్నామనేటువంటి ఒక భ్రమను వ్యాపింపచేసి మేము తెల్లవాళ్ళము, శ్వేత జాతీయమైనటువంటి అహంకారంతో ప్రపంచంలో మేము మాత్రమే పరిపాలించగలం, పరిపాలించే సత్తా ఇంకెవరికి లేదన్నటువంటి ఒక విర్రవీగుడు తనంతో భారతదేశంలో ఉండేటువంటి ప్రజల్ని, ముఖ్యంగా ప్రపంచంలో చాలా చోట్ల ఎక్కడెక్కడ వలస రాజ్యాలు స్థాపించారో అక్కడ ప్రజలందరినీ, మానవులందరినీ, పౌరులందరినీ బానిసలుగా ప్రపంచ మార్కెట్లో అమ్మచూపేటువంటి ఒక దురహంకార ప్రవృత్తి కలిగినటువంటి దేశం బ్రిటిష్ ప్రభుత్వం. 1857 1857
ప్రథమ స్వతంత్ర పోరాటం జరుగుతున్నటువంటి సందర్భం అది. నానాసాహెబ్ పీష్వా, తాంత్యా తోపే, ఝాన్సీ లక్ష్మి, అష్రఫుల్లా ఖాన్ లాంటి వ్యక్తులు, కొద్దిమంది అయితే దేశంలో 4 కోట్ల మంది ప్రజలు ఆ యొక్క ఉద్యమానికి అభిముఖులై నడిచి దేశం కోసం త్యాగాలు చేస్తున్నప్పుడు, యుద్ధాలు చేస్తున్నప్పుడు, అడుగడుగున ఆంగ్లేయులు ఎదిరిస్తున్నప్పుడు ప్రపంచ చరిత్రలోనే మొదటిసారిగా 50,000 మంది ఆంగ్లేయుల్ని హతమార్చినటువంటి ఘట్టం 1857. ఆ సమయంలో మిగిలిపోయినటువంటి ఆంగ్లేయులు పారిపోతూ దేవాలయాల దగ్గర మిగతా చోట్ల బిచ్చగాళ్ళుగా తిరుగుతూ ఫకీర్ల వేషాలు వేసుకుని, పూజారుల వేషాలు వేసుకుని పారిపోతున్న దృశ్యం. అటువంటి స్థితిలో ఈ దేశంలో ఉండేటువంటి కొద్దిమంది భారతీయుల యొక్క వెన్నుపోటు కారణంగా, నమ్మకద్రోహం కారణంగా 1857 యొక్క విప్లవ ఉద్యమాన్ని అణిచివేసి 1858లో కాంగ్రెస్ వ్యక్తి హ్యూమ్ అనేటువంటి ఎవరైతే ఉన్నాడో అతను కాంగ్రెస్ వ్యక్తి కాదు, ఒక ఇంగ్లాండ్ వ్యక్తి. అతను స్థాపించిన సంస్థనే ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్. అటువంటి భారత జాతీయ కాంగ్రెస్ నుంచి మనం స్వాతంత్రాన్ని ఎలా పొందగలం? నేతాజీ అడుగుతున్న ప్రశ్న ఇదే. ఒక హ్యూమ్, ఒక విదేశీయుడు ప్రారంభించినటువంటి ఈ భారత జాతీయ కాంగ్రెస్ ఒక ఉద్యమ సంస్థ ఎలా అవుతుంది? ఈ దేశంలో సుమారుగా 200 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల్ని పీల్చి పిప్పి చేసి చిత్రహింసలు చేస్తూ, బెంగాల్లో ఉండేటువంటి మహిళల యొక్క చీరలు ఒడిచి, వాళ్ళ యొక్క శరీర అవయవాల్ని కత్తిరించి ఈ సమాజంలో ఎన్నో అకృత్యాలకు పాల్పడుతున్నటువంటి ఆంగ్లేయుల్ని తరిమి కొట్టడంలో కాంగ్రెస్కు ఉన్నటువంటి విధి ఏమిటి, విధానాలు ఏంటి అని ప్రశ్నించారు సుభాష్ చంద్రబోస్. కేవలం పదవి లాలసతో నాకు పదవి కావాలన్నటువంటి కాంక్ష తప్ప అవినీతి లేకపోతే ఇక్కడ ఉండేటువంటి స్వార్థపూరితమైనటువంటి పంకిలాల్లో ఇరుక్కున్నటువంటి ఈ నాయకుల ద్వారా ఒక కేంద్రీభూతమైనటువంటి వ్యవస్థ నిర్మాణమయ్యే ప్రసక్తి లేదని తలపోశారు సుభాష్ చంద్రబోస్. అందుకే వారు ప్రపంచంలో ఉండేటువంటి ఎన్నో రకాల పరిస్థితులు గమనిస్తున్నప్పుడు ఆ రోజున దేశంలో అలాగే ప్రపంచంలో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భం అది. ఆ 2వ ప్రపంచ యుద్ధం అంతకంటే ముందు మొదటి ప్రపంచ యుద్ధం. ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధంలో 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి బ్రిటన్ కానీ లేకుంటే అమెరికా కానీ అటువంటి ఏవైతే మిత్ర దేశాలు ఉన్నాయో వాటన్నిటికీ పనిచేసినటువంటి యొక్క సైనికులంతా మన వాళ్ళే, మన భారతీయులే. మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశం నుంచి 12 లక్షల మంది సైనికులు బ్రిటన్ తరఫున పోరాడారు. 1,00,000 మంది చచ్చిపోయారు. 2వ ప్రపంచ యుద్ధంలో 20 లక్షల మంది భారతీయ సైనికులు పాల్గొన్నారు. లక్షలాది మంది చచ్చిపోయారు. అలాగే ప్రపంచంలో ఉండేటువంటి ఈ మిత్ర దేశాల తరఫున పోరాడినటువంటి సైన్యానికి కావలసినటువంటి ఖర్చు, దానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి ఏవైతే భారం ఉందో అదంతా భారతదేశం మీద మోపబడింది. అలాగా భారతదేశం ఎవరు యుద్ధం చేసినా, ఎవరికి కావలసినటువంటి వస్తువులైనా, ఆహారమైనా, లేకపోతే సామగ్రి అయినా, ఆయుధాలైనా, ప్రపంచంలో ఎవరితో యుద్ధాలు చేసినా వాటికి కావలసిన ఖర్చులంతా భారతదేశం నుంచి తీసుకుపోయారు. ఆ విధంగా భారతదేశం 200 సంవత్సరాల కాలఖండంలో 3,300 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశం నుంచి ఆంగ్లేయులు తరలించుకుపోయారు. సంపద దోచబడింది. ప్రపంచంలో మా భారతదేశం ఒక పేద దేశంగా, ఒక అప్పులు కలిగిన దేశంగా ఈ దేశం మిగిలిపోయింది. ఈ దేశంలో ఉండేటువంటి ధనికులు, సంపన్న వర్గాల దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చి అదే డబ్బుతో పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడితోనే వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించి ఉత్పత్తి అయినటువంటి వస్తువుల్ని విదేశాల్లో అమ్ముకొని లక్షలు గడించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం. అలాగే మన దేశంలో ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిశ్రమల్ని పన్నులు వేసి వాళ్ళని పీల్చి పిప్పి చేసి ఆ పరిశ్రమలు మూత వేసి ఈ దేశంలో ఉత్పత్తులు ప్రపంచంలో ఏ మార్కెట్లో అమ్మకుండా చేసి ఈ దేశం పైన ఒక భారాన్ని, ఈ దేశం పైన విఘాతాలు పెడుతూ ఆఘాతాలు సృష్టించినటువంటి ఒక దృశ్యము ప్రపంచంలో కనిపిస్తుంది. ఇటువంటి కాలఖండంలో సుభాష్ చంద్రబోస్కి కనిపించినటువంటి ఒకే ఒక దృశ్యము ఈ భారతదేశం నుంచి బ్రిటిష్ సేనలను బయటికి పంపించాలి. బ్రిటిష్ ప్రభుత్వాన్ని సంపూర్ణంగా ఈ యొక్క భూమి నుంచి, ఈ యొక్క భూభాగం నుంచి తరిమి కొట్టాలి. కానీ దేశంలో ఉండేటువంటి భారత జాతీయ కాంగ్రెస్ ఒక కలగూరగంప, ఇది ఉద్యమ సంస్థ కాదని అర్థమైపోయింది. ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలకి నాయకత్వం వహించి నేతృత్వం వహించేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, ధీరోదాత్తత కలిగినటువంటి నాయకులు కనిపించట్లేదు.
కాబట్టి దేశం యొక్క స్వతంత్రం కోసం ఈ దేశంలో పోరాడడం కంటే విదేశాల్లో పోరాడి విదేశాల్లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి కేంద్రీకరణ వ్యవస్థతోని భారతదేశంపైకి ఆంగ్లేయులపై దాడి చేయాలనే సంకల్పానికి ఆ విధంగా శ్రీకారం చుట్టినటువంటి అతని మనస్సు, అతని హృదయం, అతని మెదడు. అందుకే సుభాష్ చంద్రబోస్ 1940 ప్రాంతంలో అతను గృహ నిర్బంధం చేశారు. కలకత్తాలో 600 మంది పోలీసుల మధ్యలో చిక్కుకున్నాడు. కానీ రాత్రికి రాత్రే కలకత్తా నుంచి పారిపోయి కాబూల్ మీదుగా ఒక పఠాను వేషం వేసుకుని రష్యా గుండా జర్మనీ చేరాడు. మనందరికీ తెలుసు, ప్రపంచంలో జర్మనీ అంటే ఒక నియంత అడాల్ఫ్ హిట్లర్ పరిపాలిస్తున్నటువంటి ప్రాంతం. అది జాతి అహంకారం కలిగినటువంటి వ్యక్తి, ఎంతోమంది యూదుల్ని ఊచకోత కోసి చంపించినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. భారతదేశంలో ఉండేటువంటి భారతీయులు నల్లవాళ్ళు వీళ్ళు చావాల్సిందే అని 1937లో పెట్టినట్టు ఆ విధంగా మన మీద వ్యాఖ్యానం చేసి అభిప్రాయం వెలిపించినటువంటి హిట్లర్ దగ్గరికి సుభాష్ చంద్రబోస్ పోతున్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఎందుకంటే ఆ రోజున 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ఒక పక్షం, దానికి ప్రతిపక్షం జర్మనీ. ఇద్దరు కలర్ ఒకటే కావచ్చు, ఇద్దరు యూరప్ ఖండానికి చెందినటువంటి వాళ్ళే కావచ్చు, కానీ వాళ్ళిద్దరి మధ్య నుండి శత్రువు నాకు మిత్రుడవుతాడు అన్నటువంటి ఒక రాజకీయ నీతితో సుభాష్ చంద్రబోస్ బెర్లిన్లో అడుగుపెట్టాడు. 1941 అంటే 1941లో బెర్లిన్లో అడుగుపెట్టి అక్కడ ఉన్నటువంటి జర్మన్ సైనికాధికారులకు చెప్పాడు, ఏమన్నాడు తెలుసా, మీరు బ్రిటన్ని భారతదేశం నుంచి బయటికి పంపించండి. బయటికి పంపించిన మరుక్షణమే వాళ్ళ యొక్క ఆయుధాలు, వాళ్ళ యొక్క సంపద, వాళ్ళకి కావలసినటువంటి వనరులు ఆగిపోతాయి. వాళ్ళ పక్షాన పోరాటం చేస్తున్నటువంటి 60-70% ఎవరైతే భారతీయ సైనికులు వెనక్కిపోతారు. ఆ రకంగా బ్రిటన్ బలహీనమవుతుంది, బ్రిటన్ 2వ ప్రపంచ యుద్ధంలో ఓడిపోతుంది అని చెప్పేసి మెమోరాండం ఇచ్చి అక్కడ ఉండేటువంటి అధికారులను నచ్చజెప్పాడు సుభాష్ చంద్రబోస్. ఏమండి, ఇది మామూలు విషయం కాదు సుమా. ఒక వ్యక్తి ఏమిటి, కలకత్తా నుంచి పారిపోవడం ఏమిటి, జర్మనీ అధికారుల ముందు ఏ యొక్క హోదాతో, ఏ వ్యక్తిత్వంతో, ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి స్థానంలో అతను వెళ్ళాడు మీరు ఆలోచించుకోండి. అయినప్పటికీ బెదురు లేకుండా, నిబ్బరాన్ని కోల్పోకుండా ఎదురుగా ఉండేటువంటి ఆ యొక్క జర్మనీ సైనికులతో చివరికి సంవత్సరం వరకు ప్రయత్నం చేసి అడాల్ఫ్ హిట్లర్తో వచ్చి మాట్లాడతాడు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ చెప్పినటువంటి మాటని పెడచెవిని పెడతాడు హిట్లర్. అయినప్పటికీ ప్రపంచంలో రాబోయేటువంటి రోజుల్లో భారతదేశానికి కాబోయేటువంటి ఒక ప్రధానమంత్రి, కాబోయేటువంటి నేత ఇతనే అని గుర్తిస్తాడు హిట్లర్. తన యొక్క మాటతో, తన యొక్క తీరుతో, తన యొక్క హుందాతనంతో, తన గుండె నిబ్బరంతో అతను మాట్లాడేటువంటి తీరును చూసి హిట్లరే పొంగిపోతాడు. కానీ సహాయాన్ని నిరాకరించి వెంటనే జపాన్కి పంపించడం కోసం ఎవరికి తెలియకుండా రహస్యంగా ఒక జలాంతర్గామిని ఏర్పాటు చేస్తాడు. ఆ జలాంతర్గామిలో 4 నెలల పాటు ప్రయాణం చేసి ఒక సిగ్నల్, ఒక సంకేత రేఖ దగ్గర మళ్ళీ జపాన్ యొక్క జలాంతర్గామిలో ఎక్కి ఆ తర్వాత జపాన్ చేరుతాడు సుభాష్ చంద్రబోస్. ఏమండి, ప్రపంచ చరిత్రలో ఒక భారతీయుడు ఒక్కడే వెళ్ళి జర్మనీ యొక్క హిట్లర్తో అక్కడ అధికారులకు నచ్చజెప్పి చివరికి ఒక సర్వ సైనాధికారిగా రాబోయేటువంటి రోజుల్లో ఒక విప్లవ నేతగా ప్రపంచానికి, ప్రపంచంలో భారతదేశ ప్రజలకి మార్గదర్శనం చేయగలిగేటువంటి ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా అతను పేరు పొంది జలాంతర్గామిలో వాళ్ళ రక్షణలో, వాళ్ళ యొక్క పోలీసుల మధ్యలో, వాళ్ళ సైనికుల మధ్యలో అట్నుంచి జపాన్కి చేరి జపాన్ యొక్క ప్రధానమంత్రి టోజోని ఒప్పించి భారతదేశం పైన ఆంగ్లేయుల పైన యుద్ధం చేయడం కోసం ఆజాద్ హిందూ ఫౌజ్ నిర్మాణం చేస్తాడు సుభాష్ చంద్రబోస్. మిత్రులారా, 1941 తర్వాత 1942 తర్వాత జపాన్ చేరుతారు సుభాష్ చంద్రబోస్. చాలామంది అంటారు సుభాష్ చంద్రబోస్ని, ఇతను హిట్లర్ బూట్లు నాకే కుక్క అని. సుభాష్ చంద్రబోస్ని వామపక్ష భావాలు కలిగిన వాళ్ళు వ్యతిరేకిస్తారు, ఇతను జపాన్ యొక్క తోలు బొమ్మ అని. కానీ సుభాష్ చంద్రబోస్ తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు. సుభాష్ చంద్రబోస్ తన స్వాతంత్రాన్ని, భారతదేశం యొక్క గౌరవాన్ని ప్రపంచ ప్రజల ముందు తాకట్టు పెట్టలేదు. విదేశీ సహాయం తీసుకోవడం తప్ప స్వాతంత్రాన్ని, మాతృభూమి యొక్క గౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి నిజమైనటువంటి అకుంఠితమైన దేశభక్తులు ఎవరైనా ఉంటే ప్రపంచంలో సుభాష్ చంద్రబోస్ అని చెప్పాలి మనమంతా. బోస్ ఒక మామూలు వ్యక్తి కాదు సుమా, ఆయనకేదో దివ్య శక్తి ఉంది.
లేకుంటే కేవలం రోజులో ఒక 3 గంటలు మాత్రమే నిద్రపోయి 21 గంటలు దేశ స్వాతంత్రం కోసం తపన చెందేటువంటి వ్యక్తిగా మనకి దర్శనమిస్తాడు సుభాష్ చంద్రబోస్. ఉన్నదంతా త్యాగం చేయండి, ఉన్నదంతా త్యాగం చేయండి, దేశం కోసం బిచ్చమెత్తండి అని పిలిపించినప్పుడు దేశంలో ఉండేటువంటి సాధారణ బిచ్చగాళ్లతో సహా సంపన్న కుటుంబాల్లో జీవించేటువంటి వ్యక్తులంతా డాలర్లు ఆ విధంగా సమర్పించి ఆజాద్ హింద్ ప్రభుత్వానికి అలాగే ఇండియన్ నేషనల్ ఆర్మీని తయారు చేయడం కోసం అందరూ సహకరించిన ఘట్టం ఏమి తెలియచేస్తుంది? సుభాష్ చంద్రబోసు వెనక హృదయంలో ఉండేటువంటి ఆవేదన, అతని హృదయానుభూతిని తెలియజేస్తుంది. ఈ దేశం కోసం తపన చెంది, ఈ దేశం కోసం సంవేదన చెంది, ఈ దేశం కోసం ఆవేదనతో నడిపిస్తున్నటువంటి ఉద్యమం వెనుక సుభాష్ చంద్రబోస్ యొక్క గొప్పతనం మనకు కనిపిస్తుంది. స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది 1943లో. 200 సంవత్సరాలుగా బానిసత్వంలో మగ్గుతున్నటువంటి భారతదేశంలో లేనటువంటి ఒక కేంద్రీయమైనటువంటి బలమైన వ్యవస్థ సింగపూర్లో ఏర్పడింది. ఏమండి, భారత జాతీయ కాంగ్రెస్ ఈ దేశంలో ఒక కలగూర గంపగా కనిపిస్తుంటే కోట్లాది మంది ప్రజలకి మేమే నాయకులం, మా ద్వారానే స్వాతంత్రం వస్తుంది, శాంతితో సత్యాగ్రహాలతో జైళ్లలో నింపండి అని చెప్పేసి రకరకాలైనటువంటి నినాదాలతో ఉద్యమాలతో నడుస్తూ ఆ విధంగా కలగూర గంపగా కనిపిస్తున్నటువంటి ఈ స్థితిలో సింగపూర్లో తాను ప్రారంభించినటువంటి జాతీయ ప్రభుత్వం 1943 అక్టోబర్ 21వ తేదీన సింగపూర్లో కేథ్ అనేటువంటి ఒక సినిమా ఆడిటోరియంలో ఆగ్నేయ ఆసియా దేశాల్లో వేలాది మంది ఇండియన్ సంబంధించినటువంటి ఇండిపెండెన్స్ లీగ్ సంబంధించిన సభ్యులు హాజరై ఎదురుగా కూర్చున్నటువంటి సమయంలో ఆ ప్రతినిధుల సమక్షంలో మలయా, జావా, సుమిత్రా, ఇండో చైనా, హాంకాంగ్ల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి ఎదురుగా కూర్చున్నప్పుడు ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు సుభాష్ చంద్రబోస్ అధినేతగా ప్రకటించుకొని నేషనల్ ఆర్మీని, ఆ నేషనల్ ఆర్మీకి తానే సర్వసైనాధిపతి అయి రాస్ బిహారీ బోసి వీరుడిగా 8 మంది సాయుధ పోరాట దళ సభ్యులుగా, దళాధిపతులుగా, కెప్టెన్ లక్ష్మీ అయ్యర్ లాంటి వ్యక్తులు అతని సహచరులుగా సభ్యులందరి ముందు సుభాష్ చంద్రబోస్ అనే నేను, సుభాష్ చంద్రబోస్ అనే నేను అని మాట్లాడుతున్నప్పుడు ఆ సభలో ఉండేటువంటి మొత్తం జనమంతా ఉద్వేగభరితమై ఆలకిస్తూ హర్షధ్వానాలు చేస్తున్న సమయంలో భారతదేశాన్ని, నా 38 కోట్ల దేశవాసుల్ని విముక్తి చేయించడం కోసం ఈ యొక్క పవిత్ర స్వాతంత్ర సమరాన్ని నా ఆఖరి ఊపిరి వరకు నేను కొనసాగిస్తానని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని గద్గదమైన గొంతుతో, జలజల పారే కన్నీళ్లతో, తల్లడిల్లే హృదయంతో నేతాజీ మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూర్చున్నటువంటి వేలాది మంది హృదయాలు ఉప్పొంగాయి. ఎంతోమంది కన్నీళ్ళలో ఆనంద భాష్పాలు రాలాయి. ఒక సామాన్యమైనటువంటి ఒక ఉద్యమకారులు లేచి జై నేతాజీ అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వేలాది మంది నేతాజీకి జై, నేతాజీకి జై అంటున్నప్పుడు సర్వదా శతదా సహస్రదా నేను ఈ దేశ స్వాతంత్రం కోసం నా చివరి రక్తాన్ని కూడా ఆ విధంగా చిందించి నేను సిద్ధంగా ఉంటానని, ప్రయాణాన్ని కొనసాగిస్తానటువంటి ధీరోదాత్తుడు ప్రపంచంలో సుభాష్ చంద్రబోస్ అనధికార ప్రధానమంత్రిగా ప్రకటించుకున్నాడు ఆ రోజు దేశంలో. ప్రపంచం నివ్వెరపోతుంది. ఆ రాత్రికి రాత్రే 9 స్వతంత్ర దేశాలు, జర్మనీ, జపాన్, ఇటలీ, చైనా, అలాగే మంచుకో, ఫిలిప్పీన్స్, బర్మా, సయాం, క్రోయోషా ఇలాంటి అధికారికంగా మొత్తం అధికారిక ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని గుర్తించేశాయి. ముస్సోలిని ప్రత్యక్షంగా అభినందనలు తెలిపాడు బోసికి. త్రివర్ణ పతాకం జాతీయ జెండాగా, ఠాగూర్ రాసినటువంటి జాతీయ గీతంగా జై హింద్ తన యొక్క జాతీయ అభివాదంగా నిర్ణయించారు. బర్మా, థాయిలాండ్, మలయా, ఇండో చైనా అలాగే జపాన్లలో ఆజాద్ హింద్ యొక్క ప్రభుత్వం యొక్క రేడియో స్టేషన్లు ప్రారంభించబడ్డాయి. జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా, మెల్లిమెల్లిగా అడుగులు తీర్చుతూ, ఆచితూచి యుద్ధ విధానాలని పూర్తి చేసి శత్రువుల గుండెలు అదిరేలా సమర శంఖం పూరించాడు సుభాష్ చంద్రబోస్. ఏమండి, స్వాతంత్ర కోసం పరితపించేటువంటి ఒక వీరుడు తానొక్కడే వెళ్ళాడు. మీకు ఆశ్చర్యం, ముందు కేవలం తర్వాత 3,000, తర్వాత 30,000 మంది. ఎక్కడెక్కడైతే భారతీయ ఖైదీలు ఆయా ఆగ్నేయాసియా దేశాల్లో జైలులో మగ్గుతున్నారో అలాంటి మగ్గుతున్నటువంటి మనకు భారతీయులందరినీ బయటికి తీసుకొచ్చి అక్కడ నుండి ప్రభుత్వాన్ని ఒప్పించి 30,000 మంది సైన్యంతో జపాన్ వెంటరాగా సమరానికి బయలుదేరాడు సుభాష్ చంద్రబోస్. సహచరులారా, స్నేహితులారా అంటూ ఆజాద్ హింద్ సైనికులను పలకరించే ఆత్మీయుడు సుభాష్ చంద్రబోస్.
భారతదేశం యొక్క వాస్తవ చరిత్రని ముందు పెట్టి ప్రపంచంలో భారతదేశం ఎటువంటి స్థితిలో ఉండాలో, ఏ స్థితికి తీసుకురావాలో, వైభవ దేశంగా ఈ దేశాన్ని నిర్మాణం చేయడంలో తన పాత్ర ఏమిటో ఆ విధంగా తన సైనికులకి, సహచరులకు చెప్పాడు. ఆయనలో ఉండేటువంటి గుండె నిబ్బరం, హుందాతనం సైనికులలో ధైర్యాన్ని నింపింది. ఏమండి, సాదా సీదా ఒక యూనిఫామ్ కలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో బహుశా ఇటువంటి సైన్యాధిపతి ప్రపంచంలో కనిపించడు. ఎర్రెర్ర బ్యాడ్జీలు లేవు, డాపరి డిబ్బలు లేవు, మెరిసే మెడల్స్ లేవు, నక్షత్రాల ఏమండి భుజకీర్తులు లేవు, నడుముకు కత్తి లేదు. ధరించేది మామూలు కాకి కాటన్, మామూలు క్యాప్, ఇత్తుడు గుండీలు, కానీ గంభీరమైన ముఖం, నవ్వితే వెన్నెల, గర్జిస్తే భారత సింహం అని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ పుట్టినటువంటి దేశం భారతదేశం. తానే సర్వాధిపతి, తానే సర్వాధికారి, తానే సుప్రీం కమాండర్. మిలిటరీ ర్యాంకులు లేకున్నా రాకున్నా నేతాజీ అనే పేరు మాత్రమే 1000 ర్యాంకులతో సమానమని సహజమైన వ్యక్తిత్వంతో ఆ విధంగా భారత సైన్యాన్ని ముందుకు నడిపి బ్రిటిష్ సేనల గుండెల్లో గుబులు పుట్టించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ పుట్టినటువంటి దేశం ఈ దేశం. ఎంత పెద్ద సభలోనైనా సుభాష్ చంద్రబోస్ ప్రసంగిస్తుంటే గుడ్లగప్పించి వినడం తప్ప సమాధానం చెప్పలేని స్థితి కనిపిస్తుంది. కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, తూర్పు ఆసియాలో ఏ దేశంలో సైతం ఇతనికి సరిదూగగల దిగ్గజం ప్రపంచంలో లేరని మనం చెప్పడం కాదు, ప్రపంచంలో ఉండేటువంటి నేతాధిపతులందరూ చెప్పుతున్నటువంటి విషయం. సామాన్య యూనిఫారంలో రాజాది రాజులాగా తేజరిల్లేటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. సిపాయిల ముందు, భారతీయుల ముందు తాను నిలబడ్డప్పుడు ఎదురుగా కూర్చున్నటువంటి భారతీయులు, యువకులు ఛాతిని గర్వంతో ఆ విధంగా నిలబెడుతున్నప్పుడు, ఎత్తి చూపుతున్నప్పుడు అతని కళ్ళలో ఒక తేజస్సు కనిపించేది. నా వెంట ఎవరొచ్చినా ఎవరు రాకపోయినా నేనైతే ముందుకు సాగిపోతా, నేను అనుకున్నది సాధిస్తా అన్నటువంటి ఒక అకుంఠితమైన విశ్వాసం సైనికులకు వచ్చింది. ప్రస్తుతం నేను మీకు ఏమి ఇవ్వలేను, నేను ఇవ్వగలిగింది ఏమీ లేదు. నేను మీకు ఆకలి ఇవ్వగలను, దప్పి ఇవ్వగలను, కష్టాలు ఇవ్వగలను, చావు ఇవ్వగలను, ఇవి తప్ప నేను ఇవి ఇవ్వలేను. కానీ చావులో బ్రతుకులో నా వెంట ఉంటే స్వాతంత్రానికి మీరు చేరుస్తాను. ఏమండి, మీరు నాకు నెత్తురు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం సాధించి పెడతాను. కానీ భయం నుండి విముక్తులై నేతాజీ వెంట అంటూ జై జై అని ముందుకు కదిలినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రపంచంలో ఒక గొప్ప కీర్తి పతాకం అందినటువంటి సైన్యము ఆజాద్ హింద్ సైన్యం. మిత్రులారా, ఇటువంటి స్థైర్యము, విశ్వాసము, ఇటువంటి గొప్ప లక్షణాలు సుభాష్ చంద్రబోస్కు ఏ విధంగా అబ్బాయి. సుభాష్ చంద్రబోస్ చెప్తాడు, మా అమ్మ నేను ఐసిఎస్ పరీక్షకి రాజీనామా చేసి, ఆ ర్యాంకు సాధించినప్పటికీ రాజీనామా చేసి 1919లో జలియన్ వాలాబాగులో 300 మందికి పైగా భారతీయులు చచ్చిపోతున్న దృశ్యం కనిపించినప్పుడు, ఆ సంఘటన విన్నప్పుడు నేను ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో ఉండేటువంటి జాతీయ ఉద్యమంలో పాల్గొంటే మా అమ్మ సంతోషించింది. ఏమండి, ఏ అమ్మైనా ఉద్యోగం చేయమని చెబుతుంది, ఏ అమ్మైనా కెరీర్ గురించి పాటుపడమని చెబుతుంది. కానీ మా అమ్మ ప్రభావతీదేవి, అలాగే మా వదినే విభావతీదేవి, అలాగే నా గురువైనటువంటి రాజనీతిజ్ఞమైనటువంటి గురువైనటువంటి దేశబంధు చిత్తరంజన్ దాస్ యొక్క భార్య శ్రీమతి, ఈ ముగ్గురు నాకు ప్రేరణిచ్చారు, స్ఫూర్తినిచ్చారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభుత్వంలో, నా ఆజాద్ హింద్ సైన్యంలో నేను ఒక మహిళల యొక్క రెజిమెంట్ తయారు చేశాను, మహిళలకు సంబంధించిన సైనిక దళాన్ని తయారు చేశాను. దాని పేరు ఝాన్సీ లక్ష్మి అని పేరు పెట్టాను. ఏమండి, ప్రాచీన దేశంలో, నా ప్రాచీన ఇతిహాసంలో మనం చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు ఒక మైత్రేయి పేరు మనం వింటుంటాం, ఒక గార్గి పేరు మనం వింటుంటాం. ఆ రోజున ఉండేటువంటి జనక సభల్లో రొమ్ము విరిచి తమ యొక్క వాదోపవాదాలతో ప్రపంచంలో ఉండే వేదాంత సారాన్ని విప్పి చెప్పేటువంటి ఆ మహిళల యొక్క విశ్వాసాన్ని నేను పుస్తకాల్లో చదివాను, ఇతిహాసంలో చదివాను. అలాగే ఈ దేశం మీదకి మొఘలులు వచ్చినప్పుడు ఆ మొఘలుని తరిమేయడం కోసం ఈ దేశంలో ఉద్యమించిన రాణి దుర్గావతి నాకు తెలుసు. అలాగే ఝాన్సీ లక్ష్మి ఈ దేశంలో చివరి వరకు ఊపిరి ఉన్నంత వరకు దేశంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి సంఘటన మర్చిపోము. ఒక మహిళ అంటే విప్లవం, మహిళ అంటే ఒక సాధికారత, మహిళ అంటే ఒక విశ్వాసం, మహిళ అంటే ధైర్య సాహసాలు, మహిళని ఈ దేశాన్ని నడిపించగలిగినటువంటి విశ్వాసం. అందుకే నా రెజిమెంట్ పేరు ఝాన్సీ లక్ష్మి రెజిమెంట్ అని పేరు పెట్టాను. అందుకే నా యొక్క మహిళలు, నా మాతృమూర్తులు వాళ్ళపైన ఉండేటువంటి కృతజ్ఞతా భావంతో
ఆజాద్ హింద్ ఫౌజ్లో 500 మంది మహిళలతో ముందుకు వెళ్ళి ఆ విధంగా చలో ఢిల్లీ, మన లక్ష్యం ఏమిటి, నా జన్మభూమి గమ్యభూమి భారత్ పిలుస్తుంది, 38 కోట్ల మంది ప్రజలు నా కొరకు ఎదురు చూస్తున్నారు, విముక్తులు కావడం కోసం ఆ విధంగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఢిల్లీకి దారి, స్వాతంత్రానికి రహదారి అన్నాడు సుభాష్ చంద్రబోస్. ఈ దేశంలో 1944 ఫిబ్రవరి 3 రంగూన్ నుంచి బయలుదేరింది సైన్యం. మీకు తెలిసిన ఆ రోజున రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు, రెండవ ప్రపంచ యుద్ధంలో పేరు పొందినటువంటి యుద్ధం రష్యా యుద్ధం, రష్యా సంగ్రామం. అదే ప్రపంచంలో చాలా పెద్ద యుద్ధం అని భావిస్తుంటారు. దాన్ని తలదన్నేటువంటిది. దాని తర్వాత మరో యుద్ధం బర్మా భారత సరిహద్దులో జరిగినటువంటి సుభాష్ చంద్రబోస్ జరిపినటువంటి యుద్ధం. పొలిమేరలో ఉండేటువంటి పోరాటం అది. 1100 కిలోమీటర్ల పాటు ఒక భీకర యుద్ధం జరిగింది. ఇదివరకు తెలియదు, మన చరిత్ర మరుగున పడిపోయింది. ఆ 1100 కిలోమీటర్లు భీకర యుద్ధంలో ఏమండి ఆజాద్ హింద్ కమాండర్ మాలిక్ మణిపూర్లో మొయిరాంగ్ కాంగ్లాలో త్రివర్ణ పతాకం ఎగరేశాడు. బ్రిటిష్ సైన్యాన్ని 1000 మైళ్ళు పరిగెత్తించాడు. అడ్డు వచ్చి వారిని ఖతం చేశారు. కొండలు అడవుల గుండా మహోగ్రమైన చింద్రా నదిని దాటి ఎవరు ఆ విధంగా ఊహించని విధంగా సైనిక పటాలతో 3 సైనిక డివిజన్లతో దాడులు చేశారు. బ్రిటిష్ సైన్యం పరిగెత్తి పారిపోయింది. ఎవరికైనా తెలిసిన చరిత్రలో ఇక్కడ నేను చదివామంత విషయాలన్నీ కూడా. మణిపూర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించడానికి ఆ విధంగా గాంధీని అనుమతించినటువంటి స్థలం అండి మణిపూర్ రానివ్వలేదు బ్రిటిష్ వాళ్ళు. కానీ అదే మణిపూర్లో త్రివర్ణ పతాకం ఎగరేసినటువంటి సాహసోపేతుడు సుభాష్ చంద్రబోస్ పుట్టినటువంటి దేశం భారతదేశం. 16 పడవల్ని ముంచేశారు. 250 మంది బ్రిటిష్ సైనికుల్ని చంపేశారు. ఈ లోపల జపాన్ సైన్యం దురదృష్టవశాత్తు బ్రిటిష్కి లొంగిపోయింది. చివరి వరకు ఇంకొక 150 కిలోమీటర్ల ముందుకెళ్తే ఇంఫాల్ ముట్టడిస్తే, ఇంఫాల్ తర్వాత ఢిల్లీ దగ్గర ఉంటుంది, చేరుకోవచ్చినటువంటి ఒక సరైనటువంటి తరుణంలో జపాన్ సహకరించలేదు. రెండవది దేశంలో అప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు, వర్షాలు, అదే మాదిరిగా రేషన్ లేని కారణంగా, బియ్యం లేని కారణంగా, పప్పులు లేని కారణంగా, ఆహారమైనటువంటి అయితే పరిస్థితులు సరైన పద్ధతులు లేనటువంటి కారణంగా సైనికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీకు తెలిసిన జపాన్ సైన్యంలో సుమారుగా 90,000 మంది యుద్ధం చేస్తూ చనిపోలే, కేవలం ఆకలితో చనిపోయారు, కరువు కాటకాలతో చనిపోయారు, మలేరియా వ్యాధితో చనిపోయారు, వర్షాల కారణంగా చనిపోయారు. ఈ విధంగా వాతావరణ పరిస్థితులు అనుకూలించినటువంటి పరిస్థితుల్లో కూడా జపాన్ తోక ముడిచి లొంగిపోతే, కానీ సుభాష్ చంద్రబోస్ చివరి వరకు యుద్ధం చేయాల్సిందే. మీరు లేకున్నా, మీ సహాయం లేకున్నా యుద్ధం చేయాలన్న సంకల్పంతో పిలిపించాడు. కానీ ఆ రోజున ఉండేటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా జపాన్ తోక ముడిచినప్పుడు, లొంగిపోయినప్పుడు సుభాష్ చంద్రబోస్ చిక్కకూడదు ఆంగ్లేయులకి. నేను ఆంగ్లేయులకు చిక్కకూడదు అనేటువంటి సంకల్పాన్ని, అతను చేసినటువంటి ప్రతిజ్ఞని వాళ్ళు గుర్తు చేశారు. మీరు ఆంగ్లేయులకు కనుక దొరికిపోయినట్టయితే మేము ఈ విధంగా చంపేస్తారు మిమ్మల్ని, అందుకోసమే మీరు పోరాడుతూ చనిపోవాలి, కేవలం ఆ విధంగా బంధించబడి చనిపోకూడదు, కాబట్టి ఆంగ్లేయుల చేతుల్లో చనిపోకూడదు అనే సంకల్పంతో సైన్యాధికారుల మాట విని 1945 1945 17వ తేదీన సైగల్ నుండి విమానంలో బయలుదేరి 18వ తేదీన మధ్యాహ్నం వరకు విమానం క్రాష్ అయిందని, ప్రమాదం చెందిందని, నేతాజీ చనిపోయాడని, కనబడినటువంటి స్థితి, చివరికి తిరిగి రానటువంటి మరలి రాని యొక్క లోకాలకు వెళ్ళిపోయాడని చెప్పేసి వార్త వినిపించింది. ఇక్కడ అధికారికంగా వినిపించకున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ మళ్ళీ కనిపించలేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చనిపోయాడా? ప్రపంచంలో ఒక మిస్టరీ ఇది. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడా? సుభాష్ చంద్రబోస్కు ఏం జరిగింది? ప్రభుత్వాలు ఎక్కడైనా అన్వేషణ చేశాయా? అటు జపాన్ ప్రభుత్వం కానీ, అటు అమెరికా ప్రభుత్వం, ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం, రష్యా ప్రభుత్వం ఎవరు కూడా అన్వేషణ చేయని కారణంగా కొన్ని రోజుల తర్వాత వేసినటువంటి 2 కమిటీలు కూడా సరైనటువంటి ఆ యొక్క విచారణను కొనసాగించిన కారణంగా, విచారించిన విషయాలు తేటతెల్లం కారణంగా చివరికి గాంధీ మహాత్ముడు చెప్పాడు, సుభాష్ చంద్రబోస్ అతని జయంతి మాత్రమే జరపగలం, అతని వర్ధంతి జరపలేం. ఇక్కడ సుభాష్ చంద్రబోస్కి చావు లేదు, మరణము లేదు, ఒక సజీవమైనటువంటి ఆత్మ, అమరమైనటువంటి ఆత్మ. చిన్నప్పుడు 15 సంవత్సరాల వయస్సులో ఆధ్యాత్మిక ప్రతిభతో, త్యాగమైనటువంటి పేరుతో
దేశంలో ఆత్మ చైతన్యాన్ని కోరి తెచ్చుకొని భారతదేశంలో ఉండేటువంటి ప్రజల్ని మాత్రమే కాదు, ఆగ్నేయ ఆసియా దేశాన్ని సైతం తన వెంట నడిపించి ప్రపంచ విజేతగా పేరు పొందినటువంటి సుభాష్ చంద్రబోస్ జయంతులు మాత్రమే ఈ దేశంలో జరుపుకోగలం. అతని ఆత్మతో ఈ రోజున దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 75 సంవత్సరాల ఈ యొక్క అమృతోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఇక్కడ ఉండేటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతికమైనటువంటి సమస్యలను అర్థం చేసుకొని సుభాష్ చంద్రబోస్ ఆ రోజున దేశంలో తాను ఉద్యమం నడిపినప్పుడు బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసిన తీరు కానీ, విధి విధానాలు కానీ, ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ యొక్క దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాలను ఆలోచిస్తున్నప్పుడు ఈ దేశంలో అటువంటి స్థితిలో మన యొక్క సామాజిక, సాంస్కృతికమైనటువంటి, ఆర్థికమైన స్వాతంత్రం కోసం ఈ దేశంలో ప్రజలు పోరాడాలి. ఈ దేశంలో కూడా ఇప్పటికీ సుమారుగా 20 కోట్ల మంది ప్రజలు పేద ప్రజలై, నిర్భాగ్యులై, దీనులై, దుఃఖితులై జీవిస్తున్నటువంటి సంఘటన మనకు కనిపిస్తున్నాయి సమాజంలో. 1871 1871లో ఆ రోజున ఆంగ్లేయుల్ని తన్ని కొట్టడం కోసం ఆంగ్లేయుల యొక్క ప్రతి సమాచారాన్ని గూఢచర్యంగా దేశంలో అన్ని ప్రాంతాలకు తీసుకుపోతున్నటువంటి జాతులు, సంచార జాతులు, అలాంటి 1871లో వాళ్ళు నేరస్తులుగా ప్రకటించిన చట్టము దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951 వరకు వాళ్ళు నేరస్తులుగా, పుట్టినటువంటి ప్రతివాడు కూడా నేరస్తులుగా గుర్తించేటువంటి సంచార జాతులు సమాజంలో కనిపిస్తాయి. అలాంటి సంచార జాతులకి ఈ రోజున ఓటర్ కార్డు లేదు, కుల ధృవీకరణ పత్రాలు లేవు. ఇప్పటికీ చిన్న చిన్న కొండల్లో, గుహల్లో, చిన్న చిన్న గుడిసెల్లో జీవిస్తున్నటువంటి స్థితులు కనిపిస్తున్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఆర్థిక స్వాతంత్రం రాలేదు, సామాజికమైన గౌరవం, న్యాయం లభించలేదు సమాజంలో. అందుకే అటువంటి లాభాన్ని, న్యాయాన్ని, అటువంటి గౌరవాన్ని సమాజం నిర్మాణం చేయడం కోసం మనకి స్ఫూర్తి ప్రదాత, ప్రేరణ ప్రదాత సుభాష్ చంద్రబోస్. ఇక్కడ సుభాష్ చంద్రబోసు స్వయమేవ మృగేంద్రత. అతను ఎవరు ఎన్నుకోలే. అతను ఎన్నుకున్నప్పుడు 1938లో హరిపురలో 51 కాంగ్రెస్లో అధ్యక్షుడయ్యాడు, భారత జాతీయ కాంగ్రెస్లో. 1939లో ఓట్లు పెట్టినప్పుడు మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఓట్లు సంపాదించి అధ్యక్షుడయ్యాడు. కానీ బెర్లిన్కి వెళ్ళినప్పుడు, జపాన్తో మాట్లాడుతున్నప్పుడు, ఇటలీతో మాట్లాడుతున్నప్పుడు 30,000 మంది సైన్యంతో, ఆజాద్ హిందూ సైన్యంతో ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరు ఓట్లు వేయలేదు సుమా. తన యొక్క పరాక్రమము, తన యొక్క గుండె నిబ్బరము, తన యొక్క వ్యక్తిత్వము, తన యొక్క ధీరోదాత్తమైనటువంటి కృషి మాత్రమే స్వయమేవ మృగేంద్రత అతను ఒక సింహంలా ప్రపంచంలో నిలబెట్టినాయి. అతను కేవలం బెంగాల్ టైగర్ మాత్రమే కాదు, భారత టైగర్గా ప్రపంచంలో పేరు పొందిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఒకటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇప్పటికీ మన గుండెల్లో, మన హృదయాల్లో నిలిచింది. ఈ దేశం కోసం అనుభూతి పొంది ఆర్థిక, సామాజిక, సాంస్కృతికమైనటువంటి స్వాతంత్రం కోసం ఇంకా ఇప్పటికీ ఆంగ్లేయుల యొక్క భావదాస్యంతో, ఆంగ్లేయులు పన్నినటువంటి ఆర్య ద్రావిడ సిద్ధాంతము, ఆంగ్లేయులు పన్నినటువంటి విభజించు పాలించు విధానము, ఆంగ్లేయులు పన్నినటువంటి ఈ యొక్క దేశంలో ఉండేటువంటి భిన్నత్వంలో వైరుధ్యాల్ని అన్ని పక్కన పెట్టి ఈ దేశమంతా ఒకటి, కులము, మతము అనేటువంటి వర్గాలు లేకుండా ఈ దేశాన్ని ఒకటిగా కల్పించేటువంటి ఏదో స్వేచ్ఛ, స్వాతంత్ర, సమతల కోసం ఈ దేశం కృషి చేయాలని కోరుకున్నాడో ఆ పద్ధతిలో సుభాష్ చంద్రబోస్ అడుగుజాడలు నడుద్దాం. రానున్న శతాబ్దం భారతీయ శతాబ్దం. మిత్రులారా, ఏమండి, దేశానికి 75 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా రేపు 26వ తేదీ మనం భారత రాజ్యాంగ దినోత్సవంగా, రిపబ్లిక్ డే జరపకపోతున్న సందర్భంలో 75 సంవత్సరాల కాలఖండంలో అమృతోత్సవాల సందర్భంగా ఇప్పటివరకు 24వ తేదీ నుంచో 25వ తేదీ నుంచో మనం స్వాతంత్ర ఉద్యమం సంబంధించిన కార్యకలాపాలు జరుపుకునే వాళ్ళం. కానీ మొట్టమొదటిసారిగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 23వ తేదీ సుభాష్ చంద్రబోస్ పుట్టినటువంటి ఆ జయంతి, ఆ స్థానం నుంచి మొదలుకొని దేశంలో కార్యక్రమాలు జరగాలని ప్రకటించాడు. ఇప్పటివరకు ఈ దేశానికి వచ్చిన రాయబారులు, ఈ దేశానికి వచ్చినటువంటి దేశాధినేతలు ఎక్కడెక్కడో సమాధుల పైన పుష్పగుచ్చాల నుంచి సమాధుల చుట్టూ తిరిగేటువంటి దృశ్యాలు మనం చూసాం. కానీ దేశ చరిత్రలో 75 సంవత్సరాల తర్వాత ఒక ఇండియా గేట్ దగ్గర మన యొక్క ధీరోదాత్తమైనటువంటి సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహాన్ని చూడగలిగేటువంటి ఒక అదృష్టాన్ని కలిగించినటువంటి ప్రధానమంత్రి వాళ్ళు చూడగలుగుతున్నాం. మిత్రులారా, ఒకటి రానున్న శతాబ్దం భారతీయ శతాబ్దం. ఇంకొకరు తల వంచేది కాదు, పెత్తనం కోసం కాదు, అధికారం కోసం కాదు, ప్రపంచంలో ఉండేటువంటి ప్రజల్ని ప్రేమించి, ప్రపంచాన్ని గౌరవించి, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ సామాజిక న్యాయము, గౌరవం కల్పించి, కులము, మతం అనేటువంటి భేదాలు లేకుండా ఉండేటువంటి ఒక
అసమానమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం కంకణం కట్టుకుందాం. ఆ దిశలో మనందరం పనిచేద్దాం. కాబట్టి హిందూ అంటే అది మతము కాదు, హిందూ అంటే జీవన విధానం, హిందూ అంటే ఈ యొక్క భారత భూమి యొక్క పేరు. అందుకే చెప్పారు ఎవరు, సుభాష్ చంద్రబోస్, జై హింద్ అన్నారు ఈ దేశంలో. ఏమండి, జై హింద్ అని నినాదాన్ని ఎవరిచ్చారు? మన యొక్క తెలంగాణలో హైదరాబాద్లో పుట్టినటువంటి అబిద్ హసన్ ముస్లిం. ఈ దేశం నుంచి ఇంగ్లాండ్కి ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళాడు. ఆ చదువుతున్న సందర్భంలో సుభాష్ చంద్రబోస్ ఇస్తున్నటువంటి ఉపన్యాసాలు, ఆ ఉపన్యాసంతో ప్రేరితుడయ్యాడు. దేశం కోసం, దేశమాత కోసం, భారతం కోసం, భారత స్వాతంత్రం కోసం ఏదైనా చేయాలని తపనపడ్డాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యంలో చేరాడు. కీలకమైనటువంటి వ్యక్తిగా నిర్మాణమయ్యాడు. అతనే అబద్ హుస్సేన్ సఫ్రానీ పేరుతానే. అందుకే అతనికి దగ్గరగా వచ్చేటువంటి వ్యక్తులు, అతని ప్రసంగాన్ని ప్రభావితమైన వ్యక్తులకి కులము లేదు, మతము లేదు, దేశము తప్ప, ధర్మము తప్ప ఇంకోటి కనిపించదు. ఆ విధంగా దేశ ప్రజల్ని, ప్రపంచంలో ఆగ్నేయాసియా దేశాలన్నింటినీ కూడా ఆకర్షించినటువంటి సుభాష్ చంద్రబోస్కి నివాళులు, జోహార్లు. జై హింద్ సుభాష్ చంద్రబోస్, జై హింద్ సుభాష్ చంద్రబోస్.